యేసుక్రీస్తు కూడా సమస్త విషయంలో మనవలనే శోధింపబడ్డాడు. మనవలనే. నేను మాట అడుగుతాను, యేసుప్రభు కష్టం ఏంటో మీకు అర్థం కావడానికి ఒక మాట అడుగుతాను. ఇప్పుడు టైం 9:30. రేపు 9:30 వరకు ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ఉండగలరా? ఛాలెంజ్. మనకు తెలుసు మనం ఎంత సేపు అబద్ధం ఆడకుండా ఉంటాం. ఒక్క తప్పు జరగకుండా ఉండగలరా? ఒకరోజు మన వలన ఒక్క పొరపాటు జరగకుండా ఉండగలరా? ఎవరన్నా ఏమంటే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎవరైనా వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అనగానే అది వాళ్ళకి చెప్పే విషయం కాదనుకోండి, వెంటనే మనం నోటి నుండి వచ్చే మాట ఏంటి? ఏం లేదండి అంటే. ఇది అబద్ధమా నిజమా? అయిపోయింది, మనం అబద్ధం ఆడేసాం. చూపే పాపం అన్నప్పుడు, తలంపే పాపం అన్నప్పుడు 24 గంటలు ఒక చెడ్డ తలంపు రాకుండా ఉండలేమే? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ప్రాణం విడిచేంత వరకు ఒక చెడు తలంపు కూడా రాకుండా బ్రతకాలి. చిన్న మాట అబద్ధం, చిన్న మాట తప్పు మాట్లాడకూడదు, దూషించకూడదు, తిరగబడకూడదు. నిర్దోషంగా, నిష్కళంకంగా ఈ రక్తం ఉండాలంటే ఇప్పుడు ఆలోచించండి. పాపం చేసే అవకాశం ఉన్న లోపభూయిష్టమైన, పాపభూయిష్టమైన ఈ శరీరాన్ని ధరించుకొని అనుక్షణం పాపం చేయమని శరీరంలో ప్రతి అవయవం శోధిస్తుంటే, ఆ శోధనలను అణిచి వాటిని జయించి ఎంత కష్టపడి మన కోసం ఒక్క తప్పు కూడా జరగకుండా ఆయన నిలబడ్డాడు. ఎంత కష్టం, ఎంత కష్టం.